బూతులు మాట్లాడడం అది పద్ధతి కాదు. ఎందుకంటే అసలుకి చంద్రబాబు నాయుడు పెద్ద వ్యక్తులు లాంటివి ఎన్నెన్నో మస్తుగా తిప్పలు పెట్టినారు, జైలు పంపించారు, చాలా ఇన్ని కష్టాలు పెట్టినారు. చాలా అసలుకి నెక్స్ట్ ఎలక్షన్లో కొద్దిగా కష్టం అనిపిస్తుంది దీని విషయంలో చూస్తుంటే. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా చూసుకుంటే డెవలప్మెంట్ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏంటంటే డెవలప్మెంట్ కన్నా ప్రజలకి పథకాలు ఇవ్వడమే ముఖ్యం ఫోకస్ అంటున్నారు. చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ అని అంటున్నారు. డెవలప్మెంట్ ముఖ్యమా, పథకాలు ముఖ్యమా జనాలకి? అంటే రెండు ముఖ్యమే, పథకాలు ముఖ్యమే, డెవలప్మెంట్ ముఖ్యమే. ఎందుకంటే పథకాలు అంటే కొందరు ఉంటారు కదా మధ్య తరగతి వాళ్ళ లాంటి వాళ్ళకి పథకాలు ముఖ్యము, డెవలప్మెంట్ అందరికీ ముఖ్యం. ఎందుకంటే డెవలప్ చేసుకుంటూ పోవాలి. కాకపోతే ఇప్పటికీ కన్క్లూజన్ ఏంటంటే ఈ 3 రాజధానులు ఇవన్నీ రాజధానుల విషయం అనేది ఇంకా అది నిజంగా అర్థమైతే లేదు. ఎప్పుడు ఆ రాజధాని ఎవరు ఎక్కడ పోవాలో కూడా అర్థమవుతుంది. కరెక్ట్ ఒకటి ఎక్కడైనా సరే కన్ఫామ్గా ఒక రాజధాని మనదా అమరావతి ఉండే అప్పుడు ఏం ప్రాబ్లం లేకుండే, మళ్ళీ సడన్గా 3 రాజధానులు పెట్టి ఇలానే కన్క్లూజన్ వల్ల స్టూడెంట్స్ కానీ వేరే వాళ్ళకి కూడా ఏదనేది ఇబ్బంది అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఎట్లా ఉండేది, మంచిగా పొజిషన్లో ఉండేది, ఇప్పుడు డౌన్ అయిపోతుంది. జగన్ గారి ప్రభుత్వంలో అసలు నిరుద్యోగులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక్క నోటిఫికేషన్ లేదు. డిగ్రీలు చేసి చాలామంది ఏజ్ బార్లు అయిపోతున్నాయి. ఈ వాలంటరీ లీవ్ పెట్టినా కానీ డిగ్రీ చదివి 5,000 ఉద్యోగాలు అంటున్నారు. ఏజ్ బార్లు అంటే మరి అంత బార్లేం కదా, 5 వచ్చింది. 5 సంవత్సరాల నుంచి ఒక నోటిఫికేషన్ గవర్నమెంట్ లేకపోతే అంటున్నారన్న, నేనైతే కాదంటలేను. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా హైదరాబాద్లో కూడా చాలా మంది చదువుకుంటున్నారు. వాళ్ళకి అనేది జాబ్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాకపోతే కొన్ని ఆఖరికి కానిస్టేబుల్ జాబ్ కూడా ఇవ్వలేదంటే, ఇంకా కానిస్టేబుల్ జాబులు కూడా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు గతంలో ఒక 25,000 పైనే ఉన్నాయని. ఒక్క జాబ్ కూడా రిక్రూట్మెంట్ చేయలేదంటే దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? జాబ్ల విషయంలో అయితే నేను కూడా కొన్ని చూసినాను, కొద్దిగా అంతే అనిపించలేదు. కొన్ని ఒకటి సచివాలయంలో వాలంటరీలో ఒకటే ఇంక్లూడ్ చేసినది అయితే అదొకటి చూసినాను. ఇంకా మిగతావి అయితే అంతగా రెస్పాన్స్ అనేది లేదు. అదొక్కటే కొద్దిగా జగన్ గారికి అయితే డౌన్ ఉంది. అంటే జగన్ గారు యువత ఓటేయరని జగన్ గారు అందుకని వాళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వటం లేదా అని ఎలా అనుకుంటున్నారు? అంటే యువత అయితే కొద్దిగా కశ్మీర్లో ఉన్నారు. ఎందుకంటే ఆ జాబ్స్ రాక చదువుకున్న దానికి వాళ్ళకి ఏం లేక ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి నిరుద్యోగ భృతి అలాంటివి చంద్రబాబు గారు అయితే ఇస్తున్నారు. వీళ్ళకి ఇవన్నీ లేకపోవడం వల్ల కూడా కొద్దిగా డిసప్పాయింట్లో ఉన్నారు. ఒకటి జగన్ గారు బాగా చేసింది ఏంటంటే స్టడీ విషయంలో కొద్దిగా ఇంగ్లీష్ మీడియం కానీ ఇంకా ఇవన్నీ చేసినారు. ఇంకోటి ఏంటంటే అమ్మఒడి మైనస్ పాయింటే. ఎందుకు చెప్పు నాన్న, ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాడక తింటున్నారు. అదే డబ్బుతో నువ్వు స్కూల్ ఇంకా డెవలప్ చేయొచ్చు. ఇంకా వేరే దేని మీద కూడా ఇన్వెస్ట్ చేస్తే ఎంత బాగుంటుంది, అసలుకి బాగా ఇంకా డెవలప్ అవుతుంది. ఇంకా రిచెస్ట్ అసలు ప్రైవేట్ స్కూల్లో కూడా పోరు. అలాంటిది కొద్దిగా అంటే డబ్బులు అనేటివి ఫ్రీ పథకాలు అనేటివి పెట్టకూడదు. ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఫ్రీ బస్సు వాళ్ళకి డబ్బులు లేడీస్కి ఇవన్నీ కాకుండా చాలా కూడా అసలు ఫ్రీ అనేది లేకుండా ఉంటే డెవలప్మెంట్ అవుతుంది. ఒక్కరు కూడా డెవలప్మెంట్ లేదన్న. అసలు రాజకీయ వ్యవస్థ అంటేనే మొత్తానికి అంత ఇంకా వద్దు, ఇంకా దారుణంగా ఉంది. ముఖ్యంగా మద్యపానం నిషేధం అని చెప్పి ఈరోజు అసలు మద్యం నాణ్యత లేకుండా ఇస్తున్నారు కదా, అసలు దానిపైన ఏమంటారు మీరు? అసలుకి ఎక్కడ అంటే ఆంధ్రాలో మద్యం తాగే వాళ్ళందరూ ఈ విధంగా చెన్నై, ఇటు తెలంగాణలో ఉండే వాళ్ళ హైదరాబాద్ బార్డర్, కరోనా టైంలో బెంగళూరుకి వెళ్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అన్న, కరోనా టైంలో నేను కూడా ఏపీలో ఉన్నా. అమ్మ మందు కొరత ఎట్లా ఉండేదంటే తక్కువ డబ్బులు లేక తక్కువ కొందామంటేనే చీపు, దావే అంతా అల్లకొల్లోలం. హెల్త్ మాత్రం మంచి తాదామంటేనే వచ్చేటివి కాదు. ఇంకా లేదంటే కొన్ని దొంగ మార్గాలలో స్కామ్లు చేసేటివి అయితే నేను కూడా చూసినాను. ఇంకా ఇట్లా మద్యపానం అయితే అంటే ఒకటి చేస్తే పూర్తిగానన్నా అది కట్టాలి, లేదంటే పెట్టనన్నా పెట్టాలా. ఇట్లా అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా అనేది ఇబ్బంది ఉండకూడదు. ఇప్పుడు ఫైనల్ గా షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓటయ్యారు అంటే లేదు మొన్నటి వరకు అయితే ఇదే ఉన్నారు. కాకపోతే మొన్న ఇంతకుముందు డైలాగ్ ఉండేది, అక్కడ అన్న ఇక్కడ చెల్లెలు అన్నట్టు ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు కొద్దిగా సపోర్ట్ చెప్పలేము. కాంగ్రెస్ కొద్దిగా గట్టి పోటీ ఇవ్వచ్చేమో ఎట్లా అనేది. కాంగ్రెస్ అయితే అక్కడైతే లేదు, పవర్ అయితే అంత సీట్లు కూడా లేవు. ఇంకా వీళ్ళకే పడుతుంది టీడీపీకి మామూలు జనసేన. ఈ తర్వాత జగన్ పవన్ కళ్యాణ్ గారికి 10 నుంచి 20 సీట్లు రావచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఈసారి అయితే వస్తాయి పక్క ఈసారి. ఎందుకంటే